హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు బాచుపల్లి కనెక్టివిటీ మల్లంపేట్లో డ్రీమ్ వ్యాలీ కాలనీలో 2 BHK రీసేల్ ఫ్లాట్తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ అపార్ట్మెంట్ అనేది కేవలం 1.5 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి అపార్ట్మెంట్ అండి. ఇక్కడ వచ్చేసి ఆ ఫ్లాట్ ఓనర్కి వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఈ ఫ్లాట్ అనేది సేల్కి పెట్టారండి. ఇక్కడ ఎమ్యూనిటీస్లో భాగంగా మనకి ఆ పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు, లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ CCTV ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ వాచ్మెన్ రూమ్ ఉంటుందండి. సో మంజీరా వాటర్ కనెక్షన్ ఉంది అండ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది. సో అన్ని ప్రాంతాలకి కనెక్టివిటీకి చాలా బాగుంటుందండి. సో ఇది JNTU మెట్రో స్టేషన్కి 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ ఔటర్ రింగ్ రోడ్కి కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఈ అపార్ట్మెంట్కి 2 సైడ్స్ రోడ్స్ ఉన్నాయండి. అండ్ 2 సైడ్స్ రోడ్స్కి మనకి గేట్స్ రావడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్లాట్ దగ్గరికి వెళ్ళేసి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు వచ్చేసి నేను ఎలివేషన్ కంప్లీట్ చేసుకొని అండ్ పార్కింగ్ ఏరియా చూపించుకొని ఫ్లాట్ దగ్గరికి రావడం జరిగిందండి. సో ఫ్లాట్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాము. కారిడార్ ఏరియా మనకి 7 ఫీట్ కారిడార్ ఏరియా ఇవ్వడం జరిగింది. అండ్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ఫ్లాట్ చూపిస్తున్నామండి. ఈ ఫ్లాట్ అనేది మనకి 1250 SFT తోటి ఈస్ట్ ఫేసింగ్ లో రావడం జరిగింది. ఫ్లాట్ కు సంబంధించిన మెయిన్ డోర్ చూపిస్తున్నాము. లోపల చూసినట్లయితే మనకి ఫ్లోరింగ్ అనేది మనకి వెట్టిఫైడ్ టైల్స్ తోటి మంచి గ్లాసీ ఫినిషింగ్ ఉన్న టైల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఆపోజిట్ లో చూసినట్లయితే మనకి ఒక గ్రాండ్ గా ఉన్నటువంటి టీవీ యూనిట్ ఇక్కడ చేయించడం జరిగిందండి. అండ్ పైన చూసినట్లయితే మనకి పాల్ సీలింగ్ వర్క్ విత్ LED లైట్స్ తోటి మీరు క్లియర్ గా గమనిస్తున్నారు. అండ్ ఇటు రైట్ సైడ్ చూసినట్లయితే మనకి ఒక బ్యూటిఫుల్ అట్రాక్టివ్ డిజైన్ ఉన్నటువంటి ఒక ఇంటీరియర్ వర్క్ ఇక్కడ చేయించడం జరిగిందండి. వాల్ కి అండ్ న్యాచురల్ స్టోన్స్ తోటి చేయించినటువంటి ఇంటీరియర్ డిజైన్ చూస్తున్నారు. అండ్ హాల్లో ఉన్నటువంటి ఆ విండో చూస్తున్నారండి, గ్రానైట్ పట్టీలతోటి ఇక్కడ ఫ్రేమ్ చేయించడం జరిగింది. అండ్ ఆ విండోకి సంబంధించినటువంటి గ్రిల్ చూస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనము డైనింగ్ ఏరియా చూపిస్తాము. డైనింగ్ ఏరియా కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి ఆ డిజైన్ గా వచ్చినటువంటి ఇంటీరియర్ వర్క్ అంతా మరొకసారి క్లియర్ గా చూపించడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకు ఒక ఆర్చ్ లాక్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనము డైనింగ్ ఏరియా చూపిస్తున్నాము. డైనింగ్ ఏరియాలో వచ్చేసి మనకి ఆల్రెడీ సెటప్ చేసినటువంటి డైనింగ్ టేబుల్ మీరు చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఇంటీరియర్ వర్క్ అంతా క్లియర్ గా గమనిస్తున్నారండి. అండ్ పైన చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ అనేది క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ ఆపోజిట్ లో చూసినట్లయితే మనకి వాష్ బేసిన్ ఏరియా ఇక్కడ రావడం జరిగింది. అండ్ వాష్ బేసిన్ ఏరియా దగ్గర వచ్చేసి మనకి కింద కబోర్డ్స్ ఇచ్చారు అండ్ పైన కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ కామన్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. కామన్ వాష్రూమ్ లో వచ్చేసి మనకి వాల్ కి టైల్స్ ఇచ్చారు అండ్ యాంటీస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారండి. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. మంచి న్యాచురల్ లుక్ ఉన్నటువంటి స్టిక్కర్ ఇక్కడ స్టిక్ చేయడం జరిగింది, సాయిబాబా ఫోటో. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే న్యాచురల్ స్టోన్స్ తోటి ఇక్కడ వాల్ కి ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్ ఏరియా చూపిస్తామండి. కిచెన్ ఏరియాలో వచ్చేసి మనం పూజా యూనిట్ చూపిస్తున్నాము. పూజా యూనిట్ లో వచ్చేసి మనకి టైల్స్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆల్రెడీ ఇక్కడ ఉంటున్నటువంటి ఓనర్ ఇక్కడ పూజ చేసుకోవడం జరిగింది. దేవుడికి సంబంధించిన ఫొటోస్ అని మీరు క్లియర్ గా చూస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనము కిచెన్ ఏరియా చూపిస్తున్నామండి. కిచెన్ ఏరియాలో వచ్చేసి మనకి మంచి సఫిషియెంట్ గా ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్లాట్ఫామ్ పైన వచ్చినటువంటి టైల్స్ అనేది మనకి మంచి క్వాలిటీ టైల్స్ ఇక్కడ వేయడం జరిగింది. అండ్ కిచెన్ ఏరియాలో ఇక్కడ ఉన్నటువంటి వాల్ కి చూస్తే అర్థమవుతుందండి సో ఎంత ఇంట్రెస్ట్ గా ఇక్కడ ఓనర్ చేయించుకున్నాడు అన్నది. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఈ ఇంటీరియర్ కి పెట్టారని చెప్తున్నారు. ఈ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఫ్లాట్లలో ఇదే ఎక్సలెంట్ ఫ్లాట్ అని చెప్తున్నారండి. ఫ్లాట్ కి సంబంధించిన రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే 69 లాక్ చెప్తున్నారండి. స్లైట్ గా నెగోషియేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నాము, అంటే యూటిలిటీ ఏరియా చూపిస్తున్నామండి. సో యూటిలిటీ ఏరియాలో ఈవెన్ టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి కబోర్డ్స్ అన్ని క్లియర్ గా మరొకసారి చూపిస్తున్నామండి. కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి కబోర్డ్స్ అన్ని క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తామండి వీడియోలో. అండ్ ఈ ఫ్లాట్ నియర్ బై లొకేషన్ హైలైట్స్ మాట్లాడుకున్నట్లయితే నియర్ బై ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ మాల్స్, సో మెట్రో కనెక్టివిటీ, సో అన్నింటికి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ కనెక్టివిటీ ఎటువైపు చూసుకున్నా చాలా ఈజీగా మనం చేరుకోవచ్చండి. ఆ వాష్ బేసిన్ ఏరియా చూపిస్తున్నామండి. వాష్ బేసిన్ ఏరియా దగ్గర ఉన్నటువంటి గ్లాస్ చూస్తే అర్థమవుతుంది ఎంత కాస్ట్లీగా, ఎంత మనీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ ఇంటీరియర్ చేయించారన్నది. వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంట్రీ అవుతున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోటు డోర్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా మీరు క్లియర్ గా గమనిస్తున్నారండి. ఫ్లోరింగ్ అనేది మనకి నీట్ గా వెటిఫైడ్ టైల్స్ తోటి, గ్లాసీ ఫినిషింగ్ ఉన్న టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా మీరు క్లియర్ గా గమనిస్తున్నారు. సో చాలా ఇంట్రెస్ట్ గా చేయించినటువంటి కబోర్డ్ వర్క్ మీరు మరొకసారి చూస్తున్నారు. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ 2 విండోస్ రావడం జరిగిందండి. ఇటు వచ్చేసి మనకి స్లైడ్ విండో రావడం జరిగింది. అండ్
నెక్స్ట్ ఆపోజిట్లో చూసినట్లయితే మనకి స్లైడ్ విండో మరొకటి రావడం జరిగింది. అండ్ పైన చూసినట్లయితే బ్యూటిఫుల్ డిజైన్ ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ వర్క్ చూపిస్తున్నామండి. అండ్ అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. అండ్ అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి ఆల్మోస్ట్ 9 feet వరకు టైల్స్ రావడం జరిగింది. అండ్ వెస్టర్న్ టాయిలెట్ రావడం జరిగింది. యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ వాటర్ ప్రూఫ్ డోర్. మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి ఎంట్రీ అయ్యి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా క్లియర్గా మరొకసారి చూపించడం జరుగుతుంది. ఆపోజిట్లో చూసినట్లయితే వుడ్ వర్క్ అంతా క్లియర్గా చూస్తున్నారు. అండ్ పైన చూసినట్లయితే బ్యూటిఫుల్ డిజైన్ తోటి విత్ LED లైట్స్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ వర్క్ చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆపోజిట్లో గమనించండి, క్లియర్గా వచ్చేసి మనకి వుడెన్ వర్క్ అంతా క్లియర్ గా చూస్తున్నారు. ఇటువైపు ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా లేదా వాష్ ఏరియా మీరు చూస్తున్నారు. ఈవెన్ వాష్ ఏరియాలో అండ్ యూటిలిటీ ఏరియాలో వేసినటువంటి టైల్స్ మీరు గమనిస్తున్నారండి. చాలా స్పేసెస్ గా ఉన్నటువంటి ఈ వాష్ ఏరియా గమనిస్తున్నారు. ఈ ఫ్లాట్ కి సంబంధించిన నియర్ బై లొకేషన్ హైలైట్స్ మాట్లాడుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్, సో అన్నింటికి కనెక్టివిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకున్నట్లయితే 69 lakhs చెప్తున్నారండి. స్లైట్ గా నెగోషియేషన్ ఉంటుంది. ఇప్పటి వరకు మా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.